ఏంట్రా లాజిక్ లేని మాటలు చెప్పి మమ్మల్ని వెర్రలం చేద్దాం అనుకుంటున్నారా? మేమేం చేసామండి? మీరెవరండి? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించరు, అవునా? మట్టితో చేసిన ఏ వస్తువైనా వాటర్ వేస్తే కరిగిపోవాలి కదా. మరి మీ దేవుడు మట్టితో చేసిన ఈ శరీరం ఎందుకు కరగట్లేదు? లాజిక్ లేని మాటలు చెప్తున్నారు. ఇలాంటి మాయ మాటలు చెప్పి మమ్మల్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నారా? ఇంకోసారి ఇలాంటి పాంప్లెట్లు పంచి పెట్టారనుకో మర్యాదగా ఉండదు. అలా కాదండి, మేము చెప్పే. ఏంటండి అతను అలా మాట్లాడుతున్నాడు? అతనికి కొండ గురించి తెలియదేమండి. కుండ? కొండను కూడా మట్టితోనే చేశారు కదా, మరి రోజు వాటర్ పడుతున్నా ఎందుకు కరగడం లేదు? అంటే కుండని కుమ్మరి హీట్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. దేవుడు కూడా మన శరీరాన్ని హీట్ చేయడం కాదులే గాని అగాధంలో ఉన్న అగ్నిమయమై ఉన్న మట్టి నుండి చేశారు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఇక్కడ అగాధ స్థలమునుంది. అదేవిధంగా యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును. ఈ రిఫరెన్స్ ప్రకారం అగాధ స్థలం అంటే వేడిగా ఉంటుంది కదండి? అవును, దేవుడు మనల్ని అంత వేడిమయంగా ఉన్న మట్టి నుండి చేశారు కాబట్టి మన మీద వాటర్ పోసినా కరగట్లేదు. ఇది ఒక రీజన్. ఇంకా కొన్ని రీజన్స్ మన బైబిల్ స్టడీలో మనం డిస్కస్ చేసాం కదా. ఈ లాజిక్స్ అన్ని అతను తెలియక అరుస్తున్నాడు. మర్చిపోని ఎప్పుడొకప్పుడు అర్థమవుతుందిలే.